హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రయ్య 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ గుమ్మడికాయని పై పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. గుమ్మడికాయని 2 ముక్కలుగా చేసుకొని పొట్టు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుమ్మడికాయని పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గుమ్మడికాయ ముక్కలు ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడికాయ పులుసు పెడదాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కళాయి వేడెక్కినాక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక 5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నిటినీ 1 నిమిషం పాటు మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకున్న తర్వాతకి 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇలా మగ్గించుకున్న తర్వాతకి ముందుగా కోసించుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకుంటున్నాను తాలింపులో. తాలింపులో వేసుకుని తాలింపు ముక్కలకు పట్టేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాతకి
రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాతకి ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం ఒక 1/2 టీ స్పూను కారం వేసుకుంటున్నాను. మీకు కారం సరిపోదనుకుంటే మీరు కొద్దిగా కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాతకి ముక్కలు మునిగేలా వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్, ముక్కలు మెత్తగా కావటానికి. ముక్కలు మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాతకి ముక్క ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నాను ఫ్రెండ్స్, ముక్క అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్కని ఇలా ఉడకనియాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఫ్రెండ్స్ ముక్క ఉడికిన తర్వాతకి పులుపుకు సరిపోను చింతపులుసు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానేసుకొని ఇలా పోసుకున్నాను ఫ్రెండ్స్. మాకు పులుపు సరిపోయింది ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మసలనియండి ఫ్రెండ్స్. ఇలా మసిలించిన తర్వాతకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండిని పులుసులో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిక్కదనం కోసం పులుసులో పోసుకుంటున్నాను. బియ్యం పిండి పోసుకున్న తర్వాతకి ఒక 1/2 స్పూను మసాలా వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాతకి చివరగా కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసు రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ పులుసు వీడియో. ఈ గుమ్మడికాయ పులుసు వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.